ప్రాజెక్టులలోకి నీళ్లు చేరుతుంటే ఆదిలాబాద్ జిల్లా రైతన్నల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. అయితే ఆ ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏ ముంపు ముచ్చుకొస్తుందోనన్న భయం వెంటాడుతోంది. ఆసిఫాబాద్ జిల్లా కొమ్రంభీం ప్రాజెక్టు ఆనకట్ట కుంగిపోయి 3 ఏళ్లు గడిచినా మరమ్మతులు చేయక టార్పాలిన్లతో కాలం వెళ్లదీస్తున్నారు. జనరేటర్లతో నిర్వహణ చేస్తూ అధికారులు నెట్టుకొస్తున్నారు. వరద పోటెత్తి ఆనకట్టుకు ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి అని పరివాహక గ్రామాల ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలి అని రైతులు కోరుతున్నారు. పాలన చేస్తుండే కానీ పట్టించుకుంటూ ఎవరు లేరు. అక్కడ కవర్ కప్పుతున్నారు. అక్కడ కరెంటు లేక బిల్లు కట్టక జనరేటర్తోని ఇంతో అంతో ఇస్తున్నారు. వచ్చినప్పుడు తర్వాత ఏం లేదు, అక్కడ చూసే తోళ్ళు ఎవరు దిక్కు లేదు. కాబట్టి ఈ జిల్లా నాయకులకు దయచేసి ఉసుక్కన్న ఈ నాయకులకు అధికారులకు నేను మనవి చేస్తున్నా. ఉసుక్కన్న అది పలిగిపోతే కింద ఉన్న ఊర్లు మొత్తం కొట్టుకోపోతే దయచేసి అంతా తికో మీకో బిక్కు ఉన్నలు జనాకుడు పటేల మీరు ఏం చెప్తలేరు. దయచేసి ఈ ప్రజలకు అంత భయం ఉన్నది. కొద్దిగా పెద్దలకు పోయి అక్కడ పోతావు ఇక్కడ పోతావు కొద్దిగా ముచ్చట తీస్తే ఏమవుతుందని నా ప్రజలు నాకు రోజు అనుడు జరుగుతుంది. దయచేసి ఈ ప్రజాని మన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రజాపాలనని గెలిచిన దయచేసి ఇప్పటికీ మంచిగా ఉన్న రైతులకు కానీ ఆయనతో కొమ్రంభీం బడ్జెట్కై కొద్దిగా చూస్తే మంచిగా ఉంటుంది. ఈ అధికారులని నేను దయచేసి నమస్కారం చేసి నేను కోరుకుంటున్నాను. సర్వ కవర్లు కప్పి ఉన్నోళ్ళు అక్కడ తిక్కుమిక్కు కింద ఉన్న ఊర్లు బాగా భయపడుతుండ్రు. కమిషన్ అంటే బాగా నష్టమవుతుంది. 20 సంవత్సరం నుంచి 24 సంవత్సరం పడ్డది. మేము కొమ్రంభీం ప్రాజెక్ట్ నిర్వాసితులము. ఆడ ప్రాజెక్టులో మా ఊరు పోవడం వలన మేము ప్రాజెక్ట్ కింద ఎంతో కొంత భూమి తీసుకొని నివసిస్తున్నాము. అయితే ఇప్పుడు పడుతున్న వర్షాల ప్రభావం చూసి మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పరిస్థితి చూస్తే కరెంటు బిల్లు చెల్లించక ప్రభుత్వాలు ఆ గేటు చక్కగా లేవక, మరియు అదేవిధంగా అటు కట్టు పరిస్థితి చూస్తే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. 4 రోజుల నుంచి ముసుర్లు పడుతున్నాయి. ముసుర్లు పడితే ఆడ కట్ట మీద కవర్లు కప్పి ఎక్కడ వేసిన గొంగడి అట్లా ఉన్నట్టున్నది. మరి ఎప్పుడు కట్ట ప్రాజెక్ట్ నిండుతుందో ఎప్పుడు కట్ట తెగుతుందో మాకు భయం ఉంది. కాబట్టి అధికారులు దీని మీద చర్య తీసుకొని ఇటు కలెక్టర్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ గత ప్రభుత్వాలు చేసినట్టు నిర్లక్ష్యం చేయకుండా దీని మీద తగిన చర్య తీసుకొని మన దాన్ని రైతులను మరియు ప్రజలను కాపాడాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎప్పుడు ప్రాజెక్టు ఉంటుందో ఎప్పుడు తెగదో మేము భయంలో గుప్పెట్టు ఉన్నాము. దీని మీద అధికారులు త్వరగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. మేము